హలో అండి. అందరూ బాగున్నారా? నాకు వీడియో స్టార్టింగ్‌లోనే నవ్వొచ్చేస్తుంది. నేను గీత వీడియో తీసుకుంటున్నాము. ఎందుకు అనంటే ఈరోజు బుడిగి వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పాను కదా! ఈరోజు సండే అనమాట. అయితే బయటికెళ్దాము అని చెప్పి రెడీ అయ్యాము మేము. నేను బుడిగివన్నీ కూడా రాసుకున్నాననమాట మొఖానికి. ఏంటి ఎసెన్స్ అంట, ఇంకా చాలా ఏవేవో రాసేసాను. అయితే అసలు ఎంత షైన్ అయిపోతుందో కదా అని చెప్పి బయటకొచ్చి వీడియో తీసుకుంటున్నా. బయట అయితే మంచిగా తెలుస్తుంది కదా న్యాచురల్ లైట్కి. అందుకని బయటకొచ్చి చూసుకుంటున్నాను అనమాట. నేను గీత. సో గీతకి అంటున్నా ఎక్కువ రాసేసుకున్నట్టున్నాను కదా, అందుకే ఇంత మెరిసిపోతున్నాను అని చెప్పి అది నవ్వుకున్నాం అనమాట. జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము. అసలు నిన్న వెళ్ళాలనుకున్నాము, కానీ నిన్న వచ్చేసి డిఎల్ఎఫ్కి వెళ్ళాము కదా. కానీ ఈరోజు అయితే మనవ్ కలంకారీకి వెళ్దామని. నాకు యాక్చువల్గా ఇది ఎక్కడుందో మాకు కూడా తెలియదు. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళాము. స్ట్రీట్ షాపింగ్లో నుంచి వెళ్ళామన్నమాట. ఒకవేళ ఇక్కడ కాకపోతే అట్లీస్ట్ స్ట్రీట్ షాపింగ్లో అన్నా చూద్దాము అని చెప్పి. మనవ్ కలంకారీ మోస్ట్లీ చాలామందికి తెలిసే ఉంటుంది. మనవ్ కలంకారీ ఏంటి అని అంటే న్యాచురల్ వెజిటేబుల్ కలర్స్ ఉంటాయి కదా, వాటితో తయారు చేసే కలంకారీ మెటీరియల్ ప్రింట్స్ ఉంటాయి కదా, కలంకారీ ప్రింట్స్. ఆ ప్రింట్స్కి ఫేమస్ అనమాట మనవ్ కలంకారీ. మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళండి. లేదు అని అంటే వాళ్ళకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో చూడండి. నాకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానండి. చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఉంటాయి, నెక్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి అని చెప్పేసి నేను కూడా వీడియోస్లోనే చూశాను. సో వెళ్ళాను అనమాట. నేను అన్ఫార్చునేట్గా ఏంటి అని అంటే మ్యాచింగ్ శారీ తీసుకొని వెళ్ళలేదు. నాకు కావాల్సిన బ్లౌజ్, నేనైతే బ్లౌజ్ కోసం వెళ్ళాను ఫస్ట్. కావాల్సిన మ్యాచింగ్ నేను తీసుకెళ్ళలేదు కాబట్టి ర్యాండమ్గా ట్రై చేశాను అనమాట. ఫస్ట్ అయితే బోట్ నెక్ ట్రై చేశాను. నాకు స్ట్రెచబుల్ బ్లౌజ్ కావాలి అని వెళ్ళానని చెప్పాను కదా. నేనైతే ఫస్ట్ బోట్ నెక్ ట్రై చేశాను. అది బాగానే అనిపించింది, కాకపోతే ఎందుకో నాకు అది సెట్ అవ్వలేదు అని అనిపించింది. ఆ తర్వాత రౌండ్ నెక్ ట్రై చేశాను. నిజంగా చెప్తున్నానండి, ఓకే మనకి మన అంటే మన సైజెస్ ఎలా తెలుస్తాయి అని అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే నేను చెప్తున్నా. మన ఇన్నర్స్ని బట్టి మనము బ్లౌజ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే, ఎందుకంటే ఇవి స్ట్రెచబుల్ కాబట్టి. నేను అలాగే తీసుకున్నాను, కానీ ఎందుకో నాకు బ్యాక్ నెక్ అంత సెట్ అవ్వలేదు అని అనిపించింది. నేను డీప్గా వేసుకుంటాను అనమాట. మేబీ నాకు అందుకు సెట్ అవ్వలేదు అనిపించిందో ఏమో. నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదు. ప్రైజెస్ వైజ్ కూడా కొంచెం ఇవి న్యాచురల్ డైబుల్ కలర్స్ కదా, అంటే వెజిటేబుల్ కలర్స్ కదా, డెఫినెట్గా ఎక్కువే ఉంటాయి ప్రైజెస్ అయితే. నాకు ప్రైజెస్ ఓకే, కాకపోతే ఎందుకో నాకు అవి సెట్ అవ్వలేదు అని అనిపించింది అనమాట. అందుకని నెక్స్ట్ బ్లౌజెస్ పక్కన పెట్టేశాను. ఇప్పుడు అట్లీస్ట్ నేను ఊరు వెళ్తున్నాను రేపు శుక్రవారం, దానికోసమన్నా నేను టాప్ తీసుకుందాము అని అనుకుని నేను టాప్స్ అంటే కుర్తీస్ చూస్తున్నాను అనమాట. సో అది కూడా నాకు ఎందుకో అంత సెట్ అవ్వలేదు. ప్లస్ కొంచెం ఇవైతే బాగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఏమన్నా ప్యాటర్న్ కుర్తీస్ ఉన్నాయి, కుర్తాస్ ఉన్నాయి అని అంటే అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. 2500 ఓన్లీ కుర్తా అలా ఉన్నాయి అన్నమాట. పోనీ చీర తీసుకుందాము అని అంటే ఆ చీరలు కాటన్ మెటీరియల్లే, కానీ అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నేను బుడిగి వాళ్ళ ఆడపడుచులు గీత, కావ్య మేము నలుగురు వెళ్ళామన్నమాట. మొన్న డిఎల్ఎఫ్కి వెళ్ళింది కూడా మేము నలుగురమే. బాగా ఎంజాయ్ చేసాము ఈ 2 days. సారీస్ కూడా కలంకారీలో ఉన్నాయి, కాకపోతే క్లాత్స్ నాకు అంత తెలియదు, కానీ ఇవి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. 2000 బిలో సారీస్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, కానీ ఎందుకో నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అని అనిపించింది అనమాట. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే నేను అసలు చీరలు తక్కువ కట్టుకుంటాను కదా, ఇంకెందుకులే తీసుకోవడం అని చెప్పి చీరలు తీసుకోలేదు. వాటి మెటీరియల్ అయితే నాకు తెలియలేదు. కొన్ని అయితే బార్డర్స్ ఉన్నాయి, కానీ చాలా లైట్ వెయిట్ చీరలు అలా కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ
ఇది కలంకారీ ప్రింటెడ్ లెగ్గిన్స్ ఉన్నాయి, కలంకారీ ప్రింటెడ్ కాటన్ టాప్, కాటన్ ప్యాంట్స్ ఉన్నాయి, కలంకారీ ప్రింటెడ్ కాటన్ ఇవి పలాజోస్ ఉన్నాయి. పలాజో అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే పలాజో 1500 1900 ఉందన్నమాట. కానీ చాలా బాగా నచ్చింది నాకు అది. కాకపోతే నేనే తీసుకోలేదు, ఎందుకంటే టాప్ తీసుకుందాంలే అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్గా ఏంటి అని అంటే టాప్ కూడా తీసుకోలేదు. ఇంకా వెళ్ళిపోదామని అనుకున్నాము. చాలా చూసామన్నమాట. చాలా చూసిన తర్వాత నాకు భయం ఏంటో తెలుసా, ఇంతలా చూశారు వీళ్ళు, ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోయారు అని అనుకుంటారేమో అని అదొక టెన్షన్. బ్లౌజెస్ కూడా 1400 1500 2000 ఇలా ఉన్నాయి. సైజెస్, షేప్స్, ప్లస్ మనకి బ్లౌజ్ డిజైన్ ఇలాంటివి బేస్ చేసుకుని ఉన్నాయన్నమాట. కాటన్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. చాలామంది అయితే బ్లౌజెస్ని బాగానే ట్రై చేస్తున్నారు అని అనిపించింది నాకు. చెప్పాను కదా, మన ఇన్నర్ సైజ్ని బట్టి మనము బ్లౌజ్ చూస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చాలామంది వస్తూనే ఉన్నారులేండి. కాకపోతే నాకైతే కొంచెం ఓవర్ ఎక్స్పెన్సివ్గా అనిపించింది అనమాట. బాగానే ఉన్నాయి. సో ఇక్కడ జస్ట్ ర్యాండమ్గా అలా చూసేసి ఇంకా మేము వెళ్ళిపోదాము అని అనుకుంటే నాకేమో మనసులో అంతా అదొక టెన్షన్, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని అదొక భయం అనమాట. అంటే మనం ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోయాము అని అనుకుంటారేమో అని. ఓవర్ కోట్స్ ఉన్నాయి, చున్నీలు ఉన్నాయి, కలంకారీ ప్రింటెడ్ అన్నీ ఉన్నాయి. కలంకారీలో అంటే ఫీమేల్స్ వేసుకునే బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకే, బాగానే అనిపించింది. సైజెస్ కూడా ఇక్కడ ఏ సైజ్కి ఆ సైజు. వీనెక్ కావాలంటే వీనెక్ ఇస్తారు, బ్లౌజెస్ ఎస్పెషల్లీ. బోట్ నెక్ కావాలంటే బోట్ నెక్, రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్. మల్టిపుల్ కలర్స్ కూడా ఉన్నాయి. మల్టిపుల్ కలర్స్ ఉన్న డ్రెస్ బ్లౌజెస్ అయితే కొంచెం బాగానే ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట. మల్టిపుల్ అంటే ఒక్కొక్క ప్యాచ్ ఒక్కొక్క కలర్ ఉంటుంది అనమాట. ఇదిగో సైజెస్ అయితే ఇలాగా మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. చిన్న సైజ్ అయితే కొంచెం తక్కువ, అంటే చిన్న సైజ్ వాళ్ళకి ఆ ప్రైస్ మేబీ ఎక్కువే ఉండొచ్చు. కొంచెం తక్కువ ఉన్నాయి. కొంచెం పెరిగే కొద్దీ సైజులు రేట్లు బాగానే ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ డిజైన్స్, కలంకారీ ప్రింట్స్లో కొన్ని బ్లౌజెస్ డిజైన్ అంటే ప్రింట్ చాలా బాగా అనిపించింది నాకు. ఈ డ్రెస్ బాగుంది కదా, ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 4000 అంతే. 4000 5000 ఓన్లీ టాప్. నేనైతే చూసి షాక్ అయిపోయాను. డ్రెస్ చాలా బాగుంది అని అనుకునే లోపలే ప్రైస్ చూసి షాక్ అయిపోయి అక్కడ పెట్టేసామన్నమాట. దీని మీద ఫ్రంట్ యోక్ మీద ఒక డిజైన్ కూడా ఉంది. ఇంకా మేము షాపింగ్ నిజం చెప్పాలంటే ఏం కొనలేదండి. దాని తర్వాత మళ్ళీ ట్రెండ్స్కి వెళ్ళాము, అక్కడ కూడా ఏం కొనలేదు. ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. అప్పటికే చాలా లేట్ అయింది. ఇంక మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పి నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి 8:30 అయిందనమాట. నిన్న కొన్ని పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి చేస్తున్నాను. అవి చేసి ఇంకా టీ పెట్టుకున్నాను అనమాట. ఈరోజు నిన్న డిఎల్ఎఫ్ దగ్గర తిన్నాను, ఈరోజు ఇంట్లోనూ తిన్నాను, బయట కూడా తిన్నాను. ఈరోజు ఇంట్లో శనగలు ఎగ్స్ తిన్నాను, బయట వచ్చేసి ఉగ్గాని మిరగాయ బజ్జీ తిన్నాను అనమాట. ఇంకా సాయంత్రం ఏమీ తినొద్దు అని డిసైడ్ అయ్యి ఇంటికి వచ్చాక కొంచెం టీ పెట్టుకుని తాగాను అనమాట. అసలు ఎంత హెడేక్ వస్తుందంటే అంత హెడేక్ వస్తుంది. ఎందుకంటే మేము నిన్న రాత్రి 2:30కి వచ్చామని 2కి వచ్చినట్టున్నాము ఇంటికి. ఇంకా లేట్ అయ్యింది. పాపం బుడిగి లేచింది కానీ ఎవ్వరూ లేగలేదన్నమాట. సో ఇంకా బాగా హెడేక్ ఉంటే కొంచెం టీ పెట్టుకుని పడుకున్నాను. అందుకే నిన్న ఏం వీడియో అప్లోడ్ చేయలేదు. మండే కదా, మండే రోజు అప్లోడ్ చేశాను, ట్యూస్డే రోజు అప్లోడ్ చేయలేదు. నాకు ఇంకా రెస్ట్లెస్ అనిపించింది అనమాట. కానీ ఇలా అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ అన్నా ఇలా ఎంజాయ్ చెయ్యాలి అని అనిపించింది నాకు. ఇలా చేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా. నేను చాలా స్ట్రెస్లో ఉన్నానండి. ఒక 1 మంత్ అయితే 1 మంత్ బ్యాక్ ఒక 1 వీక్ 10 డేస్ ఎందుకో నాకు తెలియదు కానీ చాలా స్ట్రెస్లో ఉన్నాను. అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ క్విక్ డెసిషన్స్ మ్యాక్సిమం నేను అలాగే ఆలోచించుకుంటాను కూడా. సో ఆ డెసిషన్ ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను.
అంతా మంచిగా జరుగుతుంది అని నా ఒపీనియన్. పాజిటివ్గా ఆలోచించాలి. కానీ నేనేంటి అనంటే ఫస్ట్ నెగిటివ్గా ఆలోచించి తర్వాత పాజిటివ్గా ఆలోచిస్తాను. ఎందుకంటే నా లైఫ్లో మ్యాక్సిమం నెగిటివిటీనే ఉంది కాబట్టి ఇంకా నాకు ఏం చేయాలో తెలియక ఇంకా అలా డెసిషన్స్ తీసేసుకున్నాను అనమాట. అవి అంతా మంచి జరుగుద్ది అనే చాలా కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఇక్కడ బుట్టలో గిన్నెలు ఉన్నాయి కదా, డిష్ వాషర్లో కూడా గిన్నెలు ఉన్నాయి. అవి సర్దుదామని అనుకున్నాను కానీ నిజం చెప్పాలి అని అంటే నా బ్రెయిన్ సరిగ్గా ఫంక్షన్ అవ్వట్లేదు, నిద్ర వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 8:45 9 అవుతున్నట్టుంది. ఇంకా కొంచెం టీ తాగేసి ఇంకా పడుకున్నాను అనమాట. టీలో కంపల్సరిగా బెల్లం వేసుకుంటున్నానండి ఇప్పుడు. మళ్ళీ లావు అయిపోయాను చూసారా. చాలా సన్నగా అవ్వాలి అని అనుకుంటున్నాను, చాలా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవుదామని అనుకుంటున్నాను. కానీ ఫస్ట్ నా తమ్ముడు తెచ్చిన స్వీట్స్తో మొదలయ్యింది. నా తమ్ముడు నా వీడియోస్ చూస్తాడు. శివుడు, నువ్వు తెచ్చిన స్వీట్స్తోనే నేను లావ్ అయిపోయాను. మళ్ళీ దిస్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ ఐ పుట్ ఆన్ మై వెయిట్. ఓకే, సో తప్పదు. కానీ మళ్ళీ ఊరు వెళ్తున్నానని చెప్పాను కదా, ఫ్రైడే ఊరు నుంచి వచ్చిన తర్వాత స్ట్రిక్ట్గా మళ్ళీ ఫాలో అవుతాను. విత్ ఇన్ 1 మంత్లో చాలా చేంజెస్ వస్తాయి అని డిసైడ్ అని విత్ ఇన్ 1 మంత్లో చాలా చేంజెస్ రావాలని కోరుకుంటున్నాను. ఓన్లీ బికాజ్ ఆఫ్ హెల్త్, నథింగ్ ఎల్స్. సో నాకు సడన్గా ఏం స్ట్రైక్ అయిందంటేనండి, కప్స్ కొన్నాను నేను డిఐవైలో. ఆ కప్స్ చూస్తే మా ఇంట్లో ఒక కప్ స్టాండ్ పెట్టుకోవాలి. ఆ కప్ స్టాండ్లో చంబక్, ఐక్య ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కదా కప్స్, అలాంటివి తెచ్చుకోవాలి, ఆ స్టాండ్లో పెట్టుకోవాలి అని అనుకున్నాను. అసలు చంబక్ డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయో. ఒకప్పుడు నేను అనుకున్నాను చంబక్ వాచెస్ చాలా బాగున్నాయి కలర్ఫుల్గా, చంబక్ వాచ్ కొనుక్కుందామని అనుకున్నాను. కానీ ఎందుకులే, మళ్ళీ నేను వాచెస్ పెట్టుకోను కదా అని చెప్పి కొనుక్కోలేదన్నమాట. కాకపోతే ఇప్పుడు నాయిస్ పెట్టుకుంటాను. ఎందుకు అని అంటే అది క్యాలరీస్ కౌంట్ చేస్తుంది కాబట్టి. ఇదిగో నాకు ఈ కప్ చూసినప్పుడల్లా చెంబక్ తీసుకోవాలి అని అనిపిస్తూనే ఉంటుంది అనమాట. చెంబక్కే గుర్తొస్తుంది, చెంబక్ ప్రింట్ లాగా అనిపిస్తుంది నాకు ఈ కప్పు మీద ఉన్న డిజైన్ చూసి. సో ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి. చంబక్ బాగుందా బాగాలేదా అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.